హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 25, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు గురించి లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఆ టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్కి యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు 2025 అనేది దక్కింది 2026 ఫిబ్రవరి మంత్లో. మరి అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఈ క్యాథడ్రల్ ఏ రాష్ట్రంలో ఉంది? లొకేషన్ పైన అడిగాను. మరియు దాని యొక్క ప్రత్యేకత ఏంటి? సో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైనా ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఏదైనా అంతర్జాతీయ సంస్థ గురించి కానీ, అంతర్జాతీయ కూటమి గురించి కానివ్వండి, పదం వచ్చినా కూడా, వర్డ్ కనిపించినా కూడా దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ని చూడాల్సిందే. ఇక్కడ యునెస్కో అంటున్నాను. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కో రిలేటెడ్గా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఆర్గనైజేషన్ యునెస్కో. మరి యునెస్కోకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్. యునెస్కో 1945 నవంబర్ 16న స్థాపన జరిగింది. సో స్థాపన సంవత్సరం ఏంటి? 1945 నవంబర్ 16th. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఇక యునెస్కోకి చీఫ్గా ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. సో ఖాలిద్ ఎల్ ఎనానీ పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు వార్తల్లో వ్యక్తుల్లో భాగంగా. ఖాలిద్ ఎల్ ఎనానీ తను ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. 2025 నవంబర్ నెలలో యునెస్కో బాధ్యతలు స్వీకరించారు ఆడ్రో అజోలా గారి స్థానంలో యునెస్కో చీఫ్గా. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇక యునెస్కోకి సంబంధించి తరచూ ఏదో ఒక టాపిక్ని మనం వార్తల్లో చూస్తాము. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ అని చెప్పేసేసి, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని, యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసేసి, అండ్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్కి సంబంధించి కానివ్వండి, గిలెర్మో కానో పురస్కారము, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి ఏడాది కూడా మే నెలలో మనం చూస్తాం కదా, అప్పుడు వార్తల్లోకి వస్తుంది. సో ఇలాంటివన్నీ చూడండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా యునెస్కో ఒక పురస్కారాన్ని ప్రకటించింది. అదేంటంటే ఏషియా పసిఫిక్ అవార్డు. యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు 2025 ఫిబ్రవరి 2026లో మనం వార్తలు చూసాము. మన భారతదేశంలోని అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్కి ఈ పురస్కారం అనేది దక్కింది. మరి అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్ అనేది, ఈ క్యాథడ్రల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి. సో మహారాష్ట్రలోని పాపడి విలేజ్లో ఉంది. దాదాపు 450 సంవత్సరాల చరిత్ర, దాదాపు అంటున్నాను అరౌండ్గా, అంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ క్యాథడ్రల్ ప్రత్యేకత ఏంటంటే పోర్చుగీస్ వారి కాలంలో నిర్మించబడింది. పోర్చుగీస్ వారి ప్రత్యేకత ఏంటి? భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు, భారతదేశాన్ని విడిచి వెళ్ళిన చివరి యూరోపియన్లు పోర్చుగీస్ వారు. వాస్కో డ గామా, ఇవన్నీ కూడా మీరు పేరు వింటారు కదా, ఓకేనా? సో గుర్తుంచుకోండి. ఇక మనం అబ్జర్వ్ చేస్తే యునెస్కో పురస్కారం పొందిన అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్ ఏ రాష్ట్రంలో ఉందంట? మహారాష్ట్ర ఉంది. ఓకేనా? ఎనఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో వసాయిలోని, అంటే వసాయి ఎక్కడుంది? మహారాష్ట్రని గుర్తుంచుకోండి. ఎనఫ్. మహారాష్ట్రలోని అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్కి యునెస్కో ఏషియా పసిఫిక్ పురస్కారం అనేది దక్కింది. గుర్తుంచుకోండి క్యాథడ్రల్. ఓకేనా? ఎనఫ్. సో మహారాష్ట్రలోని వసాయి పాపడి గ్రామంలో ఉన్న దాదాపు 475 ఏళ్ల ప్రాచీన క్యాథడ్రల్కి అంతర్జాతీయ గుర్తింపు అనేది దక్కింది. అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్ 2025 యునెస్కో ఏషియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డుల్లో మెరిట్ని సాధించడం జరిగింది. ఈ అవార్డు సాంప్రదాయ పద్ధతులు, సమాజ భాగస్వామ్యంతో వారసత్వ నిర్మాణాల సంరక్షణకు ప్రదానం
చేయబడుతుందంట. సరిపోతుంది. యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. యునెస్కో ఏషియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు 2000 సంవత్సరంలో ప్రారంభమైంది ఈ పురస్కారం అనేది. ఓకేనా. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వారసత్వ భవనాల పునరుద్ధరణను ప్రోత్సహించడము. ఓకేనా. రైట్, అడగవచ్చు. ఇక ఏదైనా ఒక రాష్ట్రం గురించి కానీ ఒక దేశం గురించి కానీ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్లో అంతర్భాగంగా చూసినప్పటికీ కూడా దానికి సంబంధించిన బేసిక్ పాయింట్ చూడాలి. ఉదాహరణకు మహారాష్ట్ర అనగానే రాజధాని మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసేసి ముంబై. ఎకనామికల్ లేదా ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాము ముంబైని. మరి మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీ బీజేపీ. ఇక అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు. గుజరాత్ రాష్ట్ర గవర్నరే అదనపు బాధ్యతల కింద విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఇక నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాపిక్ ఒక రాష్ట్రం యొక్క పేరు మార్పు అనే అంశము. సో మీరు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా చూసుంటారు. కేరళ రాష్ట్రం పేరు ఇక మీదట కేరళంగా చూడబోతున్నాం. కేరళం. ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే కేరళం ఈ టాపిక్ని మనం 2024 ఇయర్లోనే డిస్కస్ చేసాము. లాస్ట్ 2 ఇయర్స్ నుండి కేరళ రాష్ట్ర పేరు మార్పు అనే టాపిక్ రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. ఇక ఫైనల్గా ఫిబ్రవరి 24, 2026 రోజున కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఆ తీర్మానం ఏదైతే ఉంటుందో అంటే క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చింది, ఆమోదం అనేది పొందడం జరిగింది. సో కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో వార్తల్లోకి వచ్చిన కేరళ పేరు మార్పు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రాష్ట్రానికి సంబంధించిన పేరు మార్పు అనేది దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. సో కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వార్తల్లో కనిపిస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇవ్వాలి. ఇక్కడ ఉదాహరణకు చెప్తాను. కేరళ పేరు మార్పు అని చెప్పేసి మనం వార్తల్లో చూస్తున్నాము. కేరళంగా చూడబోతున్నామని. మరి కాన్సెప్ట్ ఏంటి? రాజ్యాంగంలో భాగంగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 to 4 వరకు చూస్తాం కదా. 1, 2, 3, 4 ఫస్ట్ పార్ట్. అందులో ఆర్టికల్ 3కి లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 3 ఏంటో తెలుసుకోవాలి. మరి పేరు మార్పు అనేది న్యూస్లో ఉంది కాబట్టి మరి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి పేరు మార్పు అనేది ఎప్పుడైనా వార్తల్లోకి వచ్చిందా? మొట్టమొదటిసారి ఏ రాష్ట్రం యొక్క పేరు మారడం జరిగింది? ఇలాంటివి బేసిక్ పాయింట్స్, జీకే పాయింట్స్లో భాగంగా పోటీ పరీక్షలో అడగవచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి కేరళ పేరు మార్పు. ఇంకొకటి ఏంటంటే బాలికలకు ఉచిత హెచ్పివి టీకా గురించి కూడా. అదేంటో ఈ టాపిక్ డిస్కస్ చేశాక చూద్దాము. ఫస్ట్ కేరళ గురించి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఫస్ట్ పార్ట్ 1వ భాగం. ఏదైనా ఒక పార్ట్ అని చెప్పగానే మీకు ఆర్టికల్స్ బ్రాకెట్ గుర్తుకు రావాలి. ఫస్ట్ పార్ట్లో ఆర్టికల్ 1 నుండి 4 వరకు చూస్తాం మనము. అందులో ఆర్టికల్ 3 ఇంపార్టెంట్. ఆర్టికల్ 2కి 3కి డిఫరెన్స్ ఏంటో మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాము. సో ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించడం, రీఆర్గనైజ్ చేయడము. ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది కదా. ఆర్టికల్ 3లో భాగంగా చూసాం మనం. ఓకేనా. ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజించడం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను మర్జ్ చేసి ఒక పెద్ద రాష్ట్రంగా చూపడం, పెద్ద రాష్ట్రంగా చేయడము. అది కూడా ఆర్టికల్ 3లో భాగమే. రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం అది కూడా ఆర్టికల్ 3లో భాగంగానే చూస్తాము. ఆల్టరింగ్ బౌండరీస్ ఆఫ్ ద స్టేట్స్. ఒక రాష్ట్రాన్ని మరింత పెద్దగా చేయడము, ఒక రాష్ట్రాన్ని చిన్నగా చేయడం. ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 జూన్ 2వ తేదీన చూసాము. అపాయింటెడ్ డే. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం చూడండి, ఇప్పుడు విస్తీర్ణం చూడండి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కొన్ని సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదా, సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉంటాయో 7 ముంపు మండలాలు అని చెప్పేసి పోలవరం ప్రాజెక్ట్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణం పెరిగింది, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పెరిగింది, తెలంగాణ విస్తీర్ణం తగ్గింది. ఇదంతా కూడా ఏ ఆర్టికల్లో భాగంగా? ఆర్టికల్ 3లో భాగంగా. ఇకపోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి
నామకరణం చేయడం, పేరు పెట్టడము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ యొక్క నేమ్స్ని మార్చడం. ఇది కూడా ఆర్టికల్ 3లో భాగంగానే చూడవచ్చు. ఒక రాష్ట్రాన్ని యూటీగా చేయడం అంటే యూనియన్ టెరిటరీగా, ఒక యూటీని ఒక రాష్ట్రంగా చేయడం, ఇది కూడా ఆర్టికల్ 3లో భాగంగానే మనం చూడాలి. అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు నామకరణంకి సంబంధించి నేమింగ్ ద న్యూ స్టేట్స్ ఆర్ రీనేమింగ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1956లో ట్రావెన్కోర్ కొచ్చిన్ అనే పేరుగా ఉన్న ఒక రాష్ట్రము కేరళగా మారింది. ఇప్పుడు కేరళ కాస్త కేరళంగా మారింది, ఓకేనా. మరి ఆర్టికల్ 3కి సంబంధించి తీర్మానం తీసుకోవడం కానివ్వండి, నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, సో మనకు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే మరి ఇప్పటివరకు భారతదేశంలో పేరు మారిన రాష్ట్రాలు ఏంటి, ఇయర్ వైజ్గా చెప్తాను చూడండి. 1950 ఇయర్లో అప్పటి వరకు యునైటెడ్ ప్రావిన్స్ అని పిలువబడే ఒక రాష్ట్రాన్ని యూపీగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. యూపీ, ఉత్తరప్రదేశ్. అలా పేరు మారిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. 1956 ఇయర్లో ట్రావెన్కోర్ కొచ్చిన్ అనేది కాస్త కేరళగా మారింది. ఇక 1959లో సెంట్రల్ ప్రావిన్స్ కాస్త మధ్యప్రదేశ్గా మారింది. అడుగుతారు, అప్పటి వరకు సెంట్రల్ ప్రావిన్స్ అని పిలువబడే ఒక రాష్ట్రం మధ్యప్రదేశ్గా ఏ రాష్ట్రంలో పేరు మారిందంటే 1959లో. ఇక 1960 ఇయర్లో బాంబే స్టేట్ కాస్త మహారాష్ట్రగా మారింది, గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత. 1964లో అప్పటి వరకు మద్రాస్ రాష్ట్రంగా పిలువబడే ఒక రాష్ట్రము తమిళనాడుగా మారింది, ఓకేనా. ఇక 1973లో మైసూర్ స్టేట్ కాస్త కర్ణాటక రాష్ట్రంగా మారింది, పేరు మార్పు ఇవన్నీ కూడా. ఇక 1973లో లక్షద్వీప్, మినికాయ్, అమిని దీవులు అనే ఒక ప్రాంతం ఉంది, కేంద్రపాలిత ప్రాంతం, అది కాస్త లక్షద్వీపులుగా మారింది. ఇక 1992 ఇయర్లో ఢిల్లీ దేశ రాజధాని ఎన్సిటీ ఢిల్లీగా మారింది, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి మీరు. ఒక పదం చెప్తే దానికి లింక్గా ఉండే సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా మీరు రాగాలి. 2006 ఇయర్లో ఉత్తరాంచల్ కాస్త ఉత్తరాఖండ్గా మారింది. 2006 ఇయర్లో పాండిచ్చేరి, అప్పటివరకు పాండిచ్చేరి అని పిలువబడే ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిగా మారింది. 2007లో అస్సాం కాస్త అసోంగా మారింది. 2011లో ఒరిస్సా కాస్త ఒడిషా, ఇప్పుడు ఒడిషా అంటాం కదా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పశ్చిమ బంగాల్ ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చాలి అనుకుంటే ఆ రాష్ట్రానికి అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలి. ఆర్టికల్ 3లో భాగంగా జరిగే ప్రక్రియ ఇది. ఎనఫ్. సో ఈ విధంగా చూడండి. ఇక కేరళకు సంబంధించి మనం చూస్తున్నాం కాబట్టి బేసిక్ పాయింట్స్. సో కేరళ రాజధాని వచ్చేసేసి త్రివేంద్రం లేదా తిరువనంతపురము. అక్కడ కమ్యూనిస్టుల పరిపాలన, పినరయ్ విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజేంద్ర అర్లేకర్ గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. సో ఇది కేరళకి సంబంధించి, ఓకేనా. ఇక ఇందులోనే ఇంకొక నిర్ణయం, కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అన్నాను కదా, ఆ మీటింగ్లో తీసుకున్న ఇంకొక నిర్ణయాన్ని కూడా ఇప్పుడే చూద్దాము. అదేంటంటే దేశవ్యాప్తంగా బాలికలకు, సో దేశంలో ఉన్న బాలికలకు ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమానికి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర క్యాబినెట్ మీటింగ్ ఎవరి అధ్యక్షతన జరుగుతుంది? ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన. కేంద్ర క్యాబినెట్ లేదా కేంద్ర మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్ష బాధ్యత ఎవరిది అంటే ప్రధానమంత్రి, ఓకేనా. ఈ టీకా గర్భద్వార క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది, డైరెక్ట్ గుర్తుంచుకోండి. ఆ టీకా పేరేంటో కూడా చెప్తాను. దేశవ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తారు ఇక ఉచితంగా. 14 సంవత్సరాల బాలికలకు ఉచితంగా గర్దాసిల్ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. గర్దాసిల్ ఎందుకోసమో? హెచ్పివి టీకా. ఎవరికి? బాలికలకి, ఓకేనా. 14 సంవత్సరాల బాలికలకి. ఎందుకు? గర్భధార క్యాన్సర్ ఏదైతే ఉంటుందో అడ్డుకట్ట వేయడానికి. ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్య పరిరక్షణకు మరియు నిరోధక వైద్య సేవలకు బలం చేకూరుస్తుందంట. ఈ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో చేపడతారంట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జేపీ నడ్డా గారు,
గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ గురించి చూస్తున్నప్పుడు ఆ మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్ ఎవరు, ఎనఫ్. ఓకేనా, రైట్. సో కేంద్ర క్యాబినెట్ మనం ఆర్టికల్ 74లో భాగంగా కంప్లీట్గా నేర్చుకుంటాము. అధిపతి ప్రధానమంత్రి గారు, కేరళకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అండ్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి, గర్దాసిల్ ఇంజెక్షన్ గుర్తుంచుకోండి. హెచ్పివి గర్భద్వార క్యాన్సర్కి ప్రధాన కారణము ఈ వైరస్. సో ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఉంటుంది కదా, ఇదే మెయిన్. గర్దాసిల్ టీకా అనేది హెచ్పివి టీకాగా మనం చెప్పవచ్చు. ఓకేనా, WHO బాలికలకు హెచ్పివి టీకాను సిఫార్సు చేసింది. భారతదేశంలో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రధాన క్యాన్సర్లో ఒకటి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 2026లో తీసుకున్న నిర్ణయం ప్రకారము బాలికల్లో గర్దాసిల్ టీకాని ఉచితంగా వేస్తారు. మరి టీకా దేనికి అడ్డుకట్ట వేయడానికి, ఎనఫ్. సో ఇలా చూడాలి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా చూడవచ్చు, పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీతి ఆయోగ్ గురించి దాదాపు వారంలో 2-3 టాపిక్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక సంస్థ గురించి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్త కనిపిస్తుంది అంటే ఆ సంస్థ పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నీతి ఆయోగ్కి సంబంధించి నీతి ఆయోగ్ అనే పదం లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అమల్లోకి వచ్చింది. దేని స్థానంలో అమల్లోకి వచ్చిందంటే అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో, ప్లానింగ్ కమిషన్ స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. 2015 Jan 1. భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య అనగానే ఒక ఉదాహరణ చెప్పండి ఒక సంస్థ గురించి అంటే నీతి ఆయోగ్ చెప్పచ్చు. మరి ఆ నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అంటే రాజ్యాంగంలో పేర్కొనలేదు నీతి ఆయోగ్ గురించి, ప్లానింగ్ కమిషన్ గురించి. మరియు చట్టబద్ధ సంస్థ కాదు. నీతి ఆయోగ్కి సంబంధించిన చట్టం ఏదంటే చెప్పలేం మనము. మరి ఎలా ఏర్పాటైందంటే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా, కేంద్ర మంత్రిమండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటైంది ప్లానింగ్ కమిషన్. దాని స్థానంలో అమలులోకి వచ్చిన నీతి ఆయోగ్. ఇక నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎక్స్ అఫిషియో అంటే ఏంటంటే ఒక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి మరొక బాధ్యతలను కూడా నిర్వర్తించడము, అధికార రీత్యా అంటాము. ఉదాహరణకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, అలా ఎక్స్ అఫిషియో. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ గారు. మరి నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు అంటే సుమన్ బెర్రీ గారు ఉన్నారు. నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్ చైర్పర్సన్ ఎవరు, అరవింద్ పనగరియా గారు. ప్రస్తుతం 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్, తను లింక్ చేసుకోవాలి. ఇక నీతి ఆయోగ్కి సీఈఓగా నిన్నటి వరకు బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. లాస్ట్ ఇయర్ తన గురించి చూసాము. బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారి పదవీకాలాన్ని పొడిగించింది నీతి ఆయోగ్ సీఈఓ పదవీకాలం పొడిగింపు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనం చూసాము. ఇప్పుడు ఇక తన పదవీకాలం అనేది పూర్తయింది. తన స్థానంలోకి ఎవరు వచ్చారు అంటే నిధి చిబ్బర్ గారు. గుర్తుంచుకోండి, అదనపు బాధ్యతలు ఇచ్చారు నిధి చిబ్బర్ గారికి. ఇక్కడ మరి నీతి ఆయోగ్ సీఈఓ అనే పదవి న్యూస్లో ఉంది కాబట్టి నీతి ఆయోగ్ మొట్టమొదటి సీఈఓ ఎవరు అంటారు, సింధుశ్రీ కుల్లర్ గారు. ఇలాంటివి స్టాటిక్ పాయింట్స్ లింక్ చేస్తూ నేర్చుకోండి. అలా అయితేనే ఎగ్జామినేషన్ ఏదైనా కూడా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. కరెంట్ అఫైర్స్ స్కోర్లో 100% సాధించవచ్చు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. ఇది ఫ్యాక్టర్. చూడండి, నీతి ఆయోగ్ సీఈఓగా నిధి చిబ్బర్ నియామకము కేంద్ర ప్రభుత్వం నియమించింది నిధి చిబ్బర్ గారిని. డైరెక్ట్ గుర్తుంచుకోండి, సింగిల్ లైన్లో గుర్తుంచుకుంటే అది జస్ట్ వార్త, దానికి సంబంధించిన సబ్జెక్ట్ గుర్తుంచుకుంటే అది కరెంట్ అఫైర్స్. సీనియర్ ఐఏఎస్ అధికారిని నిధి చిబ్బర్ నీతి ఆయోగ్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటించింది. మరి నిధి చిబ్బర్ గారు 1994 బ్యాచ్ ఛత్తీస్గఢ్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారిని. ప్రస్తుతం ఆమె నీతి ఆయోగ్లోని అభివృద్ధి పర్యవేక్షక మరియు మూల్యాంకన కార్యాలయం డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఆమెకు అదనపు బాధ్యతగా సీఈఓ హోదాని అప్పగించారు. ఎవరి స్థానంలో, బీవీఆర్ సుబ్రహ్మణ్యం. తన పదవీకాలం ముగియడంతో ఈ బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఓకేనా, రైట్. నీతి ఆయోగ్కి సంబంధించి బేసిక్ పాయింట్స్, ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూస్తున్నామంటే దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను. వైస్ చైర్పర్సన్, ఓకేనా.
చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, నీతి ఆయోగ్ ఫుల్ నేమ్ ఏ స్థానంలో అమల్లోకి వచ్చింది, రైట్. డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ నీతి ఆయోగ్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం దీనికే కీలక పాత్ర పోషిస్తున్నారు నిధి చిబ్బర్ గారు. ఓకేనా, రైట్. సో నీతి ఆయోగ్ 2015లో క్యాబినెట్ తీర్మానంతో స్థాపించబడింది. సీఓను, నీతి ఆయోగ్ సీఓను ఎవరు నియమిస్తారని అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం, గుర్తుంచుకోండి. ఐఏఎస్ క్యాడర్ అధికారికి ఇస్తారు బాధ్యతలు, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక రిపోర్ట్. వార్తల్లో కనిపిస్తున్న రిపోర్ట్స్, ఇండిసెస్, ర్యాంకింగ్స్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఏదైనా ఒక టాపిక్ వార్తల్లో కనిపిస్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ పాయింట్స్ని మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, హైలైట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసేసి వార్తలో నిలిచిన సూచి లేదా నివేదిక పేరేంటో చూడండి. సెకండ్ వచ్చేసేసి ఆ సూచిని లేదా ఆ రిపోర్ట్ లేదా నివేదికని ఏ సంస్థ లేదా ఏ సంస్థలు విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం విడుదలైన ఆ రిపోర్ట్ లేదా సూచి ఎన్నవ ఎడిషన్ సిరీస్లో చూస్తే ఆ రిపోర్ట్ని విడుదల చేసిన సంస్థ లేదా సంస్థల యొక్క ప్రధాన కేంద్రాలు ఇక్కడ, మరియు ఎన్ని అంశాలను, ఎన్ని ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక ర్యాంకింగ్స్ విషయానికి వస్తే అంతర్జాతీయ స్థాయిలో అయితే దేశాలకు సంబంధించి చూడాలి. మన భారతదేశానికి సంబంధించి అయితే రాష్ట్రాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది ఆ రిపోర్ట్ ప్రకారము, ఏ అంశంలో ఎలాంటి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఎనఫ్. సో ఫస్ట్ వచ్చేసేసి రిపోర్ట్ పేరు చూడండి, ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. స్టేట్స్ అంటే రాష్ట్రాలకు సంబంధించి. సో స్టేట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్. సో ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్కి సంబంధించిన ఒక నివేదిక. భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రము ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్లో ఎలాంటి పనితీరుని ప్రదర్శిస్తున్నాయి. 2026 లేదా థర్డ్ ఎడిషన్ ఏది పిలిచినా ఒకటే. మరి ఈ రిపోర్ట్ని ఏ సంస్థలు సంయుక్తంగా రిలీజ్ చేసినాయి అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ IEFE అనే సంస్థ, నెక్స్ట్ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఎంబర్ అనే సంస్థ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి 2026లో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫినాన్షియల్ అనాలిసిస్ IEFA ఈ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది, మరియు ఎంబర్ ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. వీరిద్దరు కలిసి, ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరు ఏంటంటే స్టేట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్ రిపోర్ట్ 2026 లేదా థర్డ్ ఎడిషన్ ఆఫ్ స్టేట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీవుల వివాదము. ప్లేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వివాదాస్పద ప్రాంతాలు కానివ్వండి, విపత్తు సంబంధిత ప్రాంతాలు కానివ్వండి, వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టకెషిమా లేదా డోక్డో ఐలాండ్స్ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే ఇవి సీ ఆఫ్ జపాన్ అనొచ్చు, సీ ఆఫ్ జపాన్ అనొచ్చు. సౌత్ కొరియా ఏమంటుందంటే ఈ ప్రాంతాన్ని ఈస్ట్ సీ అంటుంది, ఈస్ట్ సీ అంటుంది. ఆ ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలోని దీవులు. ఈ దీవులు ఎలా ఏర్పాటైనాయి అంటే వాల్కెనిక్ ఎరప్షన్స్ ద్వారా ఏర్పాటైనాయి. రెండు దీవులు ఇంపార్టెంట్ ఇక్కడ. మొత్తంగా కలిపితే టకేషిమా ఐలాండ్స్ అంటాము లేదా డోక్డో ఐలాండ్స్ అంటాము. ఇటీవల ఇది వివాదాస్పద ప్రాంతంగా రెండు దేశాల మధ్య న్యూస్లో ఉంది. కొన్ని దేశాల మధ్య దీవుల వివాదం అనేది రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము. సో ఈ డోక్డో లేదా టకెషిమా ఇది అన్ఇన్హాబిటెడ్ ఏరియా, అంటే అక్కడ మనుషులు ఎవ్వరూ నివసించారు, కాకపోతే సైనిక పరంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ దీవులు అనేవి ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా వార్తలోని అంటే జపాన్, సౌత్ కొరియా. జపాన్, సౌత్ కొరియా. మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే రీసెంట్గా జపాన్ ఫిబ్రవరి 22 రోజున టకెషిమా డేని నిర్వహించడము, ఈ దీవులతో ఆ నిర్వహణ అనేది అనుబంధం ఉండడము, సంబంధం ఉండడం అనేది సౌత్ కొరియా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఈ దీవుల విషయంలో తేల్చుకోవడానికి అవసరమైతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తాము అని చెప్పేసి సౌత్ కొరియా ఘాటుగా స్పందించింది. ఏం లేదు, టకెషిమా డే జపాన్ అధికారికంగా నిర్వహించుకునే ఫిబ్రవరి 22 నిర్వహించుకునే టకెషిమా డే రోజున ఈ టకెషిమా దీవుల వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అంటారు, సౌత్ కొరియా, జపాన్. ఇక జపాన్ రాజధాని వచ్చేసేసి టోక్యో. ఆ దేశంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని సనాయి టకేచి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సౌత్ కొరియా గురించి చూస్తే మనము సియోల్ ఇస్ ద క్యాపిటల్. ఆ దేశంలో లీజే మ్యూంగ్ గారు దేశాధినేతగా ఉన్నారు. రీసెంట్గా యూన్ సుక్ యోల్ గారు జీవితకాల శిక్ష, ఇటువంటివన్నీ కూడా ఆ దేశానికి సంబంధించి చూస్తాము, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్ 20 ఏళ్ల ప్రస్థానం లేదా 20 years ఆఫ్
మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్. సో ఏదైనా ఒక పాలసీ కానీ ఒక ఇనిషియేటివ్ కానీ 20 ఏళ్ల ప్రస్థానము, 10 ఏళ్ల ప్రస్థానము, 50 ఏళ్ల ప్రస్థానం అని మనం చూసామనుకోండి, మైల్ స్టోన్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి చూడాలి. మళ్ళీ ఎప్పుడో జరిగింది, ఇప్పుడు వార్తల్లోకి వస్తే కరెంట్ అఫైర్సే. ఈ మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్ దీనికి సంబంధించి 20 ఇయర్స్ సెలబ్రేషన్ అని చూసాం కదా. అసలు ఈ కన్వెన్షన్ని ఎవరు తీసుకొచ్చారు, ఏ సంస్థలు సంయుక్తంగా తీసుకొచ్చింది? ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన 2 సంస్థలు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919 ఇయర్లో స్థాపన జరిగింది, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు వచ్చినాయంటే సముద్ర సంబంధిత. ఆ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. వారిద్దరు సంస్థలు సంయుక్తంగా తీసుకొచ్చిన ఒక కన్వెన్షన్ ఒప్పందమే మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్. ఇప్పుడు 20 ఇయర్స్ సెలబ్రేషన్తో న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కలిసి మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్ తీసుకొచ్చిన కదా ఒప్పందాన్ని, కన్వెన్షన్ని 2006 సంవత్సరంలో తీసుకొచ్చింది. ఇప్పుడు 2026, 20 ఇయర్స్ కదా. ఈ కన్వెన్షన్ను సీ ఫేరర్స్ బిల్ ఆఫ్ రైట్స్ అని కూడా పిలుస్తారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సీ ఫేరర్స్ బిల్ ఆఫ్ రైట్స్ ఏంటి అంటారు? మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్. ఇది సముద్ర కార్మికుల పని మరియు నివాస పరిస్థితులపై సమగ్ర అంతర్జాతీయ ఒప్పందము. సో మ్యారిటైమ్ సముద్ర సంబంధిత, మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు వచ్చినాయి అంటే సముద్ర సంబంధిత. ఇక్కడ లేబర్ అంటున్నాను, లేబర్ అంటే కార్మికులకు సంబంధించి. సో సముద్ర కార్మికులు, ఈ 2 పదాలను చూడండి ఒకసారి. సముద్ర కార్మికుల పని మరియు నివాస పరిస్థితులపై సమగ్ర అంతర్జాతీయ ఒప్పందమే ఈ మ్యారిటైమ్ కన్వెన్షన్, లేబర్ కన్వెన్షన్. ఓకేనా. సముద్ర కార్మికుల కనీస ప్రమాణాలు నిర్దేశించే ఒప్పందం 2026 ఫిబ్రవరి 23న 20 ఇయర్స్తో ప్రత్యేకంగా న్యూస్లో ఉంది. మరి ఈ కన్వెన్షన్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2006 ఫిబ్రవరి 23. ఏ 2 సంస్థలు సంయుక్తంగా తీసుకొచ్చింది? మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్ని అంటారు, గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్, సరిపోతుంది. లక్ష్యం ఏంటంటే సముద్ర కార్మిక ప్రమాణాలను ఏకీకృత ఒకే పత్రంగా రూపొందించడమే ఈ 2 సంస్థలు తీసుకున్న ప్రత్యేక చొరవ యొక్క ఉద్దేశము. రైట్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1919. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా గిల్బర్ట్ ఎఫ్ హౌండో గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, లండన్, UK కేంద్రం పనిచేస్తుంది. ఇక 1948లో స్థాపన, కానీ 1950 నుండి యాక్టివ్గా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా ఆర్సెనియో డొమింగెస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ సెగ్మెంట్. సో పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బుక్స్ అండ్ ఆథర్స్ ఈ సెగ్మెంట్ నుండి మనం రెగ్యులర్గా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ పోటీ పరీక్ష అట్లీస్ట్ 1 బుక్స్ అండ్ ఆథర్స్ రిలేటెడ్గా మనం క్వశ్చన్ని చూస్తాము. మరి బుక్స్ అండ్ ఆథర్స్ గురించి పోటీ పరీక్షల కూడా ఎలా నేర్చుకోవాలంటే కవర్ పేజ్ చూడండి. కవర్ పేజ్ పైన బుక్ నేమ్ ఉంటుంది. ఆ బుక్ నేమ్ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఆథర్ పేరు ఉంటుంది, ఆథర్ పేరు చూడండి దేనికి సంబంధించింది. అండ్ ఇప్పుడు లాంచింగ్తో వార్తల్లోకి వచ్చిన పుస్తకాలు ఇంపార్టెంటే, ఎప్పుడో రిలీజ్ అయినా లేదా ఇటీవల కాలంలో వివాదాస్పదమైన వార్తల్లోకి వచ్చిన పుస్తకాలు కూడా ఇంపార్టెంటే. ఉదాహరణకు చెప్పాలంటే ఆ పుస్తకం విడుదలైందా కాలేదా అనే చర్చ కూడా జరిగిన ఒక పుస్తకము 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, MM నరవణే గారి ఆత్మకథ. ఇలాంటివి ఎక్కువ చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితం పైన మనకు ఐడియా ఉండాలని ఒక కాఫీ టేబుల్ బుక్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయల్ గారు. సో పుస్తకం పేరు ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి ద ఎటర్నల్ స్టేట్స్మన్ పుస్తకం పేరు. రచయిత ఎవరు? విజయ్ గోయల్ గారు. సో కేంద్ర మాజీ మంత్రి. మరి పుస్తకం యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అంటే ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా. సో చూడండి. సో పుస్తకం యొక్క పేరు ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి ద ఎటర్నల్ స్టేట్స్మన్, కాఫీ టేబుల్ బుక్. రచయిత విజయ్ గోయల్. న్యూఢిల్లీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరిగింది. సరిపోతుంది. ఓకేనా. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చాలా కీలకమైన ఘట్టాలున్నాయి భారతదేశ చరిత్రలో. 1998లో జరిగిన పోఖ్రాన్ 2 అణు పరీక్షలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఢిల్లీ మెట్రో వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా వివరించబడ్డాయి. ఓకేనా. అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన అరుదైన ఫోటోలు కానివ్వండి, మీటింగ్స్ రిలేటెడ్ కానివ్వండి, స్పీచెస్ నుండి కొంత సమాచారం కానివ్వండి, అంతా కూడా ఇందులో ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి 1924. ఓకేనా. మనం ప్రతి ఏడాది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని డిసెంబర్ 25న జరుపుకుంటాం. గుడ్ గవర్నెన్స్ డేగా గుర్తుపెట్టుకోండి.
1924లో జన్మించారు. తన పదవీ కాలం ఏంటంటే ప్రధానమంత్రి పదవీ కాలం 1998 నుండి 2004. 2015లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఓకేనా, సరిపోతుంది. ఓకే, పోఖ్రాన్ పరీక్షలు మే 1998, ఆపరేషన్ శక్తి, ఢిల్లీ మెట్రో ప్రారంభం 2002. సో ఇటువంటి ఏదైనా ఒక చిన్న పాయింట్ వచ్చినా కూడా దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను. ఈవెన్ బుక్స్ అండ్ ఆథర్స్ సెగ్మెంట్లో భాగంగా కూడా నేను ఇలాంటి సమాచారాన్ని ఇస్తున్నాను. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన వజ్రప్రహార్ విన్యాసము ఏ దేశాలకు సంబంధించింది? ఈ సంవత్సర విన్యాస ఆతిథ్య ప్రాంతం ఏది? ఈ విన్యాసం మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఓకేనా, సో ఇక ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక పేరు మార్పు సంబంధిత అంశము, కేరళ పేరు మార్పు కేరళంగా ఆర్టికల్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరియు ఉచిత హెచ్పివి టీకా 14 years గర్ల్ చైల్డ్ ఉంటారు కదా, వారి కోసము ఉచిత పంపిణీ. అండ్ నీతి ఆయోగ్ సిఓగా నిధి చిబ్బర్ గారి నియామకము, కేంద్ర ప్రభుత్వ నియామకము. ఇక జీడిపి వృద్ధి రేటుపై ఎస్బీఐ విడుదల చేసిన నివేదిక అంచనా. అండ్ ఇటీవల కాలంలో జీడిపి అంచనాలకు సంబంధించి మనం డిస్కస్ చేసిన టాపిక్స్. ఒడిశాలో అత్యంత సురక్షిత Tier-4 డేటా సెంటర్ని నిర్మించింది ఆర్బీఐ. ఉద్దేశం ఏంటి? ఇక వార్తలు ఇచ్చిన ఒక సూచి, స్టేట్స్ ఎలక్ట్రిసిటీ ట్రాన్సిషన్ రిపోర్ట్ 2026 థర్డ్ ఎడిషన్ ఎవరు రిలీజ్ చేశారు? అండ్ రాష్ట్రాల పనితీరు ఎలా ఉంది? నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2.0 మొదటి ఎడిషన్ ఏమో 2021. ఇక పాఠశాలలు దేవాలయాల సమీపంలో మాంసం విక్రయాల నిషేధం సంబంధిత అంశంతో ఏ రాష్ట్రం వార్తలు ఉందంటే బీహార్. అండ్ సువావ్ రివర్ మరొకసారి రివర్ క్లాసిఫికేషన్తో న్యూస్లోకి వచ్చింది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాన్ ఐలాండ్ కృత్రిమ రీఫ్ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి? ఏ ప్రాంతంలో? గల్ఫ్ ఆఫ్ మన్నార్. అండ్ టకెషిమా డోక్డో ఐలాండ్ డిస్ప్యూట్ ఏ రెండు దేశాల మధ్య? సౌత్ కొరియా, జపాన్. అండ్ విపత్తు నిర్వహణ పరిశోధన ప్రతిస్పందన బలోపేతానికి అవగాహన ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. ఒప్పందంలో భాగస్వాములైన 3 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి, సంస్థల యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ. అండ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కౌంటర్ టెర్రర్ పాలసీ ప్రహార్. అండ్ గాలి నుంచి నీరు మాలిక్యులర్ స్పాంజిలతో నీటి సేకరణ సాంకేతికతను కనుగొన్న నోబెల్ పురస్కార గ్రహీత ఒమర్ యాగి. సో మ్యారిటైమ్ లేబర్ కన్వెన్షన్ 20 yearsతో న్యూస్లోకి వచ్చింది, ILO IMO. అండ్ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అమలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న డిజిటల్ భారత్ నిధి ఉద్దేశం ఏంటి? అండ్ వార్తల్లో నిలిచిన పుస్తకాలు, అటల్ బిహారీ వాజ్పేయిపై కాఫీ టేబుల్ బుక్ రీసెంట్గా రిలీజ్ అయింది, విజయ్ గోయల్ గారు ఆథరు. అండ్ విశ్వగురు శ్రీలా ప్రభుపాద గారి జీవిత చరిత్ర గుజరాతీ భాషలో విడుదల. అండ్ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన వజ్రప్రహార్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? ఈ సంవత్సర విన్యాస ఆతిథ్య ప్రాంతం ఏది? ఈ విన్యాసం మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? ఎనఫ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లెనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మీకు నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను, ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తాన్ని చదవండి. ఎనఫ్. ఓకేనా, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.